కడప రేణిగుంట నేషనల్ హైవే పనులను చేపట్టకపోవటం మూలంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వెంటనే నేషనల్ హైవే పనులను ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ తులసిరెడ్డి డిమాండ్ చేశారు. అన్నమయ్య జిల్లా రాజంపేట ఆర్ఎన్బి బంగ్లాలో గురువారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ తులసిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడప రేణిగుంట మధ్య 3 సంవత్సరాల క్రితం 122 కిలోమీటర్ల 4 లైన్ నేషనల్ హైవే 2258 కోట్ల రూపాయలతో మంజూరయ్యిందన్నారు. ఇంతవరకు పనులు జరగకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. కాబట్టి వాటి పనులు వెంటనే చేయాలన్నారు. ఇటీవల రెడ్డిపల్లి చెరువు కట్టపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించాలన్నారు. రాజంపేటలో సామిల్ అగ్ని ప్రమాదంలో దగ్ధమై 2 కోట్ల మేర నష్టం వాటిల్లిందని బాధితుడు హరికృష్ణను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. తాళ్లపాకలో బయటపడ్డ శివలింగం చరిత్రను టీటీడీ పురావస్తు శాఖ అధికారులు వెలికి తీయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలను 50 నుంచి 350 రూపాయల వరకు పెంచింది. వాటిని వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఊటుకూరు పంచాయతీలో జూన్ 5వ తారీఖున ఈ హరికృష్ణ గారికి సంబంధించినటువంటి ఈ యొక్క కోత మిషన్ సామిల్ అగ్ని ప్రమాదానికి గురైంది. నెల 12 రోజులైంది. దాదాపు 2 కోట్ల రూపాయల నష్టం జరిగింది. ఇంతవరకు దాని దుండగులను వచ్చేసి దాని కారకులను ఇంతవరకు ఐడెంటిఫై చేయలేదు. ప్రభుత్వం నుండి ఇంతవరకు ఏమాత్రం సహాయం లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం. నంబర్ 1, హరికృష్ణ గారికి ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం చేయాలి. రెండవది, దోషులను వచ్చేసి వెంటనే వచ్చేసి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని శిక్షించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక రెండవ ఐటమ్, ఉదయం వచ్చేటప్పుడు తాళ్లపాక చెరువులో ఇటీవల బయలుపడినటువంటి శివలింగాన్ని చూడడం జరిగింది. చాలా ఆశ్చర్యం వేసింది. దాదాపు 4 అడుగుల శివలింగం, ఇంకా కింద పానగట్టము ఇంకా కనిపించలేదు. అక్కడ పరిస్థితి చూస్తే ఖచ్చితంగా ఒక అతి పురాతనమైనటువంటి ఒక ప్రాచీన దేవాలయం అక్కడ ఖచ్చితంగా ఉంటుంది. లేకుంటే అంత 4 అడుగులు ఎత్తుండే శివలింగం అక్కడ బయలుపడే అవకాశం లేదు. కాబట్టి వెంటనే పురాతత్వ శాఖ వారు, అటు టీటీడీ వారు, ఇటు ప్రభుత్వము ప్రత్యేక శ్రద్ధ వహించి ఆ యొక్క శివలింగం యొక్క చరిత్రను బయటికి తీయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పరంగా భక్తుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మూడవ అంశం, ఇటీవలనే ఆ రెడ్డిపల్లి చెరువు దగ్గర ఈ యొక్క మామిడి పండ్ల తీసుకుపోయే ఒక వాహనం వచ్చేసి బోల్తాపడి 9 మంది చనిపోవడం జరిగింది. ఇది చాలా దురదృష్టకర సంఘటన. ఇక్కడ కడప, రాజంపేట, కోడూరు, రేణిగుంట ఈ నేషనల్ హైవే 3 సంవత్సరాలైంది మంజూరై. 122 కిలోమీటర్లు 2254 కోట్ల రూపాయలతో 4 లేన్ రోడ్డు శాంక్షన్ అయింది. 3 సంవత్సరాలైంది, ఇంతవరకు ప్రారంభం కాలేదు. అదే ఈ 4 లేన్ రోడ్డు అయితే ఈ ప్రమాదం తగ్గే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా వెంటనే కేంద్ర ప్రభుత్వం, ఇది నేషనల్ హైవే, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ యొక్క కడప, రాజంపేట, కోడూరు, రేణిగుంట మంజూరైనటువంటి ఈ నేషనల్ హైవే పనులు వెంటనే ప్రారంభించాలని కాంగ్రెస్